నమస్తే. ప్రస్తుతం సనత్ నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే కోట నీలిమ గారు జీరామ్జీ ఉపాధి పైన వ్యతిరేకంగా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అక్కడ నమస్తే. నమస్కారం. అక్కడ చెప్పండి, గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చి కొత్త పేరు పెడితే నష్టం ఏముంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇది ఒక పేరు మార్పు కాదు. ఒక గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏ పార్టీ? గోడ్సే పార్టీ. ఇది డిఫరెన్స్. దేశానికి విరుద్ధంగా పనిచేసే వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి పేరు మార్చడం అంత సింపుల్ కాదు. ఇది ఒక భావాజాలాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశం భారతదేశం అంటే గరీబోళ్ళ పార్టీ, గరీబోళ్ళ దేశం. భారతదేశం అంటే రైతుల దేశం. భారతదేశం అంటే ప్రజలు స్వతంత్రం కోసం పోరాడి ఇంగ్లీష్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని తోలికొట్టి మన హక్కుల కోసం మనం ఫైట్ చేసిన దేశం భారతదేశం. మరి ఆ హక్కుల్ని మీరు తీసేసినప్పుడు మహాత్మా గాంధీ గారి పేరుని కూడా తొలగించడం జరిగింది. సో ఇది ఒక సింపుల్ గా వాళ్ళు ట్రై చేస్తున్నారు చెప్పడానికి, ఉత్త పేరుది అని కాదు. ఈ ఒక ఆలోచన మార్చడానికి ప్రయత్నం, గరీబోళ్ళ దేశాన్ని అమీరోళ్ళ దేశం చేయడానికి ప్రయత్నం, హక్కులు గరీబోళ్ళు తీసేసుకుని అన్ని హక్కులు అంబానీకి అడానికి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం. కాబట్టి ఇక్కడ పేరు అంటే గాంధీ గారి పేరు తీసేస్తున్నారని ఈ పోరాటాలు, లేదంటే పేదలకు ఏమైనా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఇన్ కేస్ కనుక అంబానీ అడానీ బిజినెస్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు వీళ్ళు గనక మొత్తం ఒక రాజుల్లాగా, ఆ కాలంలో రాజుల్లాగా గనక మళ్ళీ ఏలడం మొదలు పెడితే గరీబోళ్ళు ఎక్కడ పోవాలి? రైతులు ఎక్కడ పోవాలి? మహిళలు ఎక్కడ పోవాలి? బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీస్ ఎక్కడ పోవాలి? వీళ్ళకి ఒకటే ల్యాండ్. ఎప్పటిదాకా ఇప్పుడు మీకు ఉపాధి లేక గ్రామాల్లో ఏ ఆపర్చునిటీ లేకపోతే గ్రామాలని వదిలేసి వస్తారు కదా, ఆ భూములు ఎక్కడ పోవాలి? కార్పొరేట్ అంబానీ అడానీ పేర్ల దీనికి పోవాలి, అంతే కదా. ఇదే ప్రయత్నం బీజేపీ వాళ్ళకి చేసే ఫండర్స్, వాళ్ళకి సపోర్ట్ చేసే బిజినెస్ మ్యాన్ ని సపోర్ట్ చేయడానికి చేస్తున్న పని. ఇప్పుడు ఈ దీని వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకని చెప్పేసి దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కేవలం కాంగ్రెస్ ఒకటే ఈ నినాదాన్ని ఎందుకు ఎత్తుకుంది అనుకోవచ్చు? ఎందుకంటే స్వాతంత్రం ఈ దేశానికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రజలకి హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మన రాజ్యాంగాన్ని వర్డ్ టు వర్డ్ రాసింది కాంగ్రెస్ పార్టీ. ఓటు హక్కు దగ్గర నుంచి తీసుకుని మాట్లాడే హక్కు, మన ఆలోచనల్ని ఫ్రీగా చెప్పే హక్కు, మీలాంటి మీడియా ఫ్రీగా ఉండే హక్కు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మాకు కాకపోతే ఎవరికి బాధ ఉంటుంది? హక్కులు పోతే, ప్రజల హక్కులు పోతే మాకంటే ఇంకెవరికి బాధ ఉంటుంది? అందుకనే మేము ఆందోళన చేస్తున్నాం. ఏ పార్టీకి ఈ హిస్టరీ లేదు, ఈ చరిత్ర లేదు, ఈ ఆందోళన చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. మాకు సిపిఎంలు కూడా ఇక్కడ కలిసి పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు, దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. మన ఖమ్మం సభలో వాళ్ళు బహిరంగ సభలో అయితే చెప్పారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకోసం? ఖచ్చితంగా వాళ్ళు కూడా మాతో పాటు రావాలి. ఎంతమంది మాతో వస్తే, ఎన్ని పార్టీలు మాతో వస్తే ఈ ఆందోళన అంత గట్టిగా ముందరకు సాగుతుంది. నేను చెప్పినట్టు మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం ఒక్క పేరు మార్చడం కాదు, అది మొత్తం ఆలోచన మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక గరీబోడి పార్టీ, ఒక గరీబోడి దేశం, ఒక సామాన్యుడి దేశాన్ని అంబానీ అడానీ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీకి విరుద్ధంగా ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా రావాలి. ఎవరైతే బీద వాళ్ళ గురించి ఆలోచిస్తారో, ఎవరైతే సామాన్య జనుల కోసం ఆలోచిస్తారో, ఈ దేశంలో ఎవరైతే మేము ఈ భారతీయులు అని ప్రౌడ్ గా చెప్పుకుంటారో వాళ్ళందరూ మాతో రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పార్లమెంట్ లో బిల్లు పెట్టిరు, సాధ్యమైతే మీ పోరాటాలతో మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. మీకు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆ టైంలో కూడాను, ఎప్పుడైతే ఫార్మ్ బిల్స్, అగ్రికల్చర్లో రైతులకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఫార్మ్ బిల్స్ తీసుకొస్తే బీజేపీ దాన్ని వెనకాలకి తీసుకోవాల్సిందే అని మేము పోరాటం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నారు, బీజేపీ ఎంత బలంగా ఉన్నా పార్లమెంట్లో ప్రజల కంటే బలంగా కాదు కదా, ప్రజలే ముఖ్యం. కాబట్టి ప్రజలు వద్దనుకున్నది బీజేపీ తీసుకొచ్చే క్వశ్చన్ లేదు. అప్పుడు ఎలా అయితే ఫార్మ్ బిల్స్ ని వాపస్ తీసుకోవడం జరిగిందో, రైతులకి విరుద్ధంగా ఉన్న హక్కుల్ని వాపస్ తీసుకోవడం జరిగిందో, అలాగే ఇప్పుడు కూడా ఈ బీద ప్రజలకు విరుద్ధంగా ఉన్న, ప్రజలను బానిసలు చేస్తున్న ప్రయత్నాన్ని వాపస్ తీసుకోవడం అవుతుంది, జరుగుతుంది, మీరు చూస్తారు. ఓకే, ఫైనల్ గా ప్రజలు దీని మీద ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతలేరు అంటే ఫెయిల్ అయింది అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రజలకు దీని వల్ల జరిగే నష్టాలను చేర్చడంలో? లేదు, వేలాది లక్షలాది మంది మొత్తం దేశంలో
ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి సిటీలో ఈ హక్కులు ఏదైతే బీజేపీ తొలగిస్తోందో వీటి విరుద్ధంగా ఎంతో పెద్ద ఆందోళన చేస్తున్నారు. మీ మీడియానే ప్రతిరోజు చూపిస్తోంది ఇక్కడ ఓ రోజున ఓ రాష్ట్రంలో ఓ రాష్ట్రంలో ఎంత పెద్ద ఆందోళనలు నడుస్తున్నాయో. మరి ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజలు ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటారో లేకపోతే పనులలో బిజీగా ఉంటారో రోడ్ల మీద రాకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో తెలుసు కదా, ఓటు హక్కు కూడా చోరీ చేసిన బీజేపీ ఈరోజు ఉపాధి హక్కుని చోరీ చేస్తోంది. ఈ బీజేపీ చోర్ సర్కార్ ఉంది అని వాళ్ళకు కూడా తెలుసు. ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో, ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో అప్పుడు అర్థమవుతుంది ప్రజలు ఎంత సీరియస్గా ఈ మ్యాటర్ని తీసుకుంటారు.